మార్నింగ్ అండి. నేను ఈరోజు మీకు చికెన్ 65 అది ఇంట్లో చేసి చూపించాలనుకుంటున్నాను. బయటివి మా పిల్లలు బయటివి తెచ్చుకుని తింటుంటారు, అందుకు ఇంట్లో తయారు చేసి ఇస్తాము అనే ఉద్దేశంతో ఈరోజు సండే కాబట్టి నేను కొంచెం ఎక్కువ తెప్పించి కొంచెం కూర వేసినాము, కొంచెం మిగిలిచ్చి 3/4 కిలో దాంట్లో చికెన్ 65 చేద్దామని అనుకొని మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ పసుపు కొంచెం, ఒక టీ స్పూన్ ఒక పసుపు కొంచెము, తర్వాత ఉప్పు సరిపడినంత. దానికి ఎక్కువ వేస్తే ఉప్పు అవుతుంది కాబట్టి కొంచెం దానికి ఎంత సరిపోతుందో అంత. నేను ఒక 2 చిన్న స్పూన్లు వేసిన. కారం చిన్న ఒక గట్టి సరిపడినంత. కారం కూడా సరిపడినంతనే. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కారం సరిపడినంత. ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్ వేస్తే చాలా ఈ పకోడీలకు మాత్రం కార్న్ ఫ్లోర్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాము. ఒక 2 చెంచాలు, కొంచెం పెద్ద చెంచాతో 2 చెంచాలు వేసిన, 2 సగం వేసిన. అన్నీ బాగా కలపాలి. కలిపి ఒక కొబ్బరి పొడి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కొబ్బరి పొడి, ఇవన్నీ వేయడం వల్లనే టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేస్తేనే మంచిగా ఫ్రై చేసినప్పుడు మనం తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసి కలపాలి, బాగా కలపాలి. అన్నీ ఉప్పు కారం అన్నీ కలవాలి. అందుకు బాగా కలపాలి. కలిపి ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట అయినా సరే, కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట అయినా సరే ఒక 15 నిమిషాలు అట్లా బయట నాననివ్వాలి. 2 అవర్స్ అయినా సరే నాననిస్తే ఇంకా మంచిగా వస్తాయి. ఉప్పు కారం కలిపినాం కాబట్టి ఏం వాసన అట్లా ఏం రాదు, చాలా రుచిగా వస్తాయి. కార్న్ ఫ్లోర్ వేసినాం కాబట్టి చాలా బాగుంటాయి. అందరూ దీంట్లో ఒక ఎగ్ కూడా వేసుకొని కలుపుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అది చిన్న చిన్న ముక్కలుగానే చేసుకుంటే లోపల మంచిగా ఉడుకుతుంది కాబట్టి తినడానికి బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న మంట మీద వేగనివ్వాలి. అట్లా వేగితేనే లోపల మంచిగా ఉడుకుతాయి కాబట్టి చిన్న మంట మీద వేగనివ్వాలి. ఈ చికెన్ 65 రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.